హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కండిషనల్ ఆపరేటర్స్ అలాగే లాజికల్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో పైథాన్ లాంగ్వేజ్లో అవన్నీ చూద్దాం. నార్మల్గా మనకి వేరే ప్రోగ్రామింగ్ అంటే సిలో కానీ C++లో కానీ ఏవైతే కండిషనల్ ఆపరేటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పైథాన్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కండిషనల్ ఎగ్జాంపుల్ చూద్దాము. అసలు కండిషనల్ ఆపరేటర్స్ ఫస్ట్ ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, డబల్ ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, ఇవన్నీ కూడా మనకి కండిషనల్ ఆపరేటర్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ 9 ఈజ్ గ్రేటర్ దాన్ 6 అని ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ మనకు అవుట్పుట్ చూడండి, మనకి బులియన్ ఆపరేటర్ ఇస్తుంది, ట్రూ అని ఇస్తుంది మనకు అవుట్పుట్. అంటే 9 అనేది 6 కన్నా తక్కువ ఉంది. ఓకే, 9 అనేది 6 కన్నా పెద్దగా ఉంది. అలాగే 9 లెస్ దాన్ 6 అని ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి ఫాల్స్ అని డిస్ప్లే అవుతుంది. ఓకే, సో 9 గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని ఇస్తున్నాను. 9 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 9. ఇప్పుడు చూడండి మనకి ట్రూ అని మనకి ఏవైతే బులియన్ వాల్యూస్ ఉన్నాయో వాటిని డిస్ప్లే చేస్తుంది. అలాగే లెస్ దాన్, గ్రేటర్ దాన్, డబుల్ ఈక్వల్స్ టు ఇస్తున్నాను. డబుల్ ఈక్వల్స్ టు మీనింగ్ ఏంటో చూడండి, ఇక్కడ కంట్రోల్ బి ట్రూ అని వచ్చింది. 9 డబుల్ ఈక్వల్స్ టు 8 అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఫాల్స్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మనకి పైథాన్లో ఉండే కండిషనల్ ఆపరేటర్స్. సో ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్ ఆపరేటర్స్. అంటే ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఏ అనే ఒక వేరియబుల్ని తీసుకుని దానికి ట్రూని అసైన్ చేస్తున్నాను. ఓకే, బిని తీసుకుని దానికి ఫాల్స్ని అసైన్ చేస్తున్నాను. ఓకే, సో తర్వాత ప్రింట్ ఏ అండ్ బి అని, ఏ అండ్ బి అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ట్రూ అండ్ ఫాల్స్. మనకి ఫాల్స్ వస్తుంది. ఒక నిమిషం. ఓకే, సో ఇక్కడ నేను యాక్చువల్గా అదర్ ప్రోగ్రామ్ సి లాంగ్వేజ్లో అయితే మనం అండ్ ఆపరేషన్ పర్పస్ రెండు అండ్ ఏ అండ్ ఆపరేటర్స్ ఇస్తాం. కానీ ఇక్కడ మనం అండ్ అని టైప్ చేయాలి, ఏ అండ్ బి. మనకి సి ఈక్వల్స్ టు ఏ అండ్ బి అంటే మనకి ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. అంటే మనకి లాజికల్ ఆపరేటర్స్లో ఆర్ అండ్ నాట్ ఉన్నాయి కదా. ఆర్ అయితే ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ ట్రూ, అవుట్పుట్ ఈజ్ ట్రూ. అదే లాజికల్ అండ్ ఆపరేషన్ అయితే ఆల్ ఇన్పుట్స్ ఆర్ ట్రూ, ద అవుట్పుట్ ఈజ్ ట్రూ. సో ఫర్ ఇక్కడ నేను చూసుకున్నట్టయితే సి ఈక్వల్స్ టు ఏ అండ్ ఏ అని ఇస్తాను. అంటే ఏలో ఏముంది, ట్రూ. అలాగే మళ్ళీ ఏలో ట్రూ ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, ట్రూ వస్తుంది. అలాగే ఆర్ ఆపరేషన్ చేస్తున్నాను, ఆర్, సో ట్రూ వస్తుంది. ఏఆర్బి అంటే మనకి ట్రూనే వస్తుంది. అలాగే బిఆర్బి అంటే మనకి ఏమొస్తుందో చూడండి, బిఆర్బి అంటే మనకి ఫాల్స్ వస్తుంది. అంటే బీను ఫాల్సే, అలాగే సెకండ్ వన్ కూడా ఫాల్సే. కాబట్టి ఆర్ ఆపరేషన్లో బోత్ ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఈజ్ ట్రూ, అవుట్పుట్ ఈజ్ ట్రూ. రెండు ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రం ఫాల్స్ వస్తుంది. అదే అండ్ ఆపరేషన్లో రెండు ట్రూ ఉన్నప్పుడు మాత్రమే మనకి ట్రూ వస్తుంది. అలాగే లాజికల్ నాట్ ఆపరేటర్ అంటే ఏంటంటే మనకి ఇన్పుట్ ట్రూ ఉంటే అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది, ఇన్పుట్ ఫాల్స్ ఉంటే అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది. ఇప్పుడు బికి వాల్యూ ఏముంది, ఫాల్స్ అనేది ఉంది, బులియన్ ఆపరేటర్. ఇప్పుడు సి ఈక్వల్స్ టు నాట్ ఆఫ్ బి అంటే బికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉన్నది, అంటే ట్రూ. సో మనకి అవుట్పుట్ చూడండి, ట్రూ అనేది ప్రింట్ అవుతుంది. అదే ఏకి నాట్ ఆఫ్ ఏ అంటే మనకి ఏమొస్తుంది, ఫాల్స్ వస్తుంది. సో ఈ విధంగా మనం లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆర్ నాట్ ఆపరేటర్స్, ఇవి లాజికల్ ఆపరేటర్స్. అలాగే కండిషనల్ ఆపరేటర్ వచ్చి లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, డబుల్ ఈక్వల్స్ టు, ఇవన్నీ కూడా మనం పైథాన్ లాంగ్వేజ్లో మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా అయితే ఉన్నాయో ఇందులో కూడా సేమ్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎనీ సాఫ్ట్వేర్ కోర్స్ ఆన్లైన్ కానీ క్లాస్ రూమ్ ట్రైనింగ్ కానీ కావాలి అనుకుంటే నా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.